నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. హామానుకు ఎంత అవమానమండి! ఏ వ్యక్తినైతే ద్వేషించాడో, ఏ వ్యక్తినైతే ఉరి తీయాలని ఉద్దేశించాడో, అదే వ్యక్తిని రాజవస్త్రములు ధరింపజేసి, రాజగుర్రాన్నెక్కించి, ఆయన ముందు చాటింపు వేయటానికి ఆ మనిషినే దేవుడు వాడుకోవడం అనేది ఒక హెచ్చరిక, ఒక సూచన. కానీ హామాను లాంటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోలేదు. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు ఆ విధముగా ఉంటాయి. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ప్రజలు మనల్ని అసహించుకున్నారో, శత్రువు మనల్ని అసహించుకున్నాడో, వారి ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు అనటానికి వాక్య ఆధారం ఇక్కడ మనకు కనబడతాయి.